హన్మకొండ జిల్లా కమలాపూర్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీష్తో కలిసి గ్రామంలో ప్రచారం. ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్స్. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. గ్రామాల అభివృద్ధి కేంద్రంలోని బీజేపీతోనే సాధ్యం. గ్రామాల్లోని రోడ్లు, బల్బులు, డ్రైనేజీ కాల్వలు అన్ని కేంద్ర నిధులతో వచ్చినవే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేంద్రం ఇస్తున్న డబ్బులే దిక్కు. 2 ఏళ్లలో గ్రామాలు వల్లకాడులా మారిపోయాయి. అప్పుల పేరు చెప్పి ఉన్నవి దోచుకుంటున్నారు. నేనెక్కడ ఉన్నా హుజురాబాద్ ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటా అని ఎంపీ ఈటెల అన్నారు. నాకు తెలిసి లిక్కర్ వ్యాపారం లేదు. ఈ సతీష్కి భూముల వ్యాపారం లేదు. ఈ సతీష్ ప్రజల మధ్యలో ఉండి కో అంటే కో అనే బిడ్డగా ఉన్నట్టుగా మీరు భావిస్తే మీరు చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజల్ని నమ్ముకున్నాడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు, ఆయన శ్రమను నమ్ముకున్నాడు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎవరున్నా, ఎంపీలు ఎవరున్నా నా ప్రజలకు రేషన్ కార్డు అవసరం పడుతుంది, నా ప్రజలకు పెన్షన్ అవసరం పడ్డప్పుడు, నా ప్రజలకు ఎంఆర్ఓ ఆఫీసులో పనిపడ్డప్పుడు, నా ప్రజలకు ఎంపీడీ ఆఫీసులో పనిపడ్డప్పుడు, ఓ పోలీస్ స్టేషన్లో పనిపడ్డప్పుడు, కుటుంబంలో ఏమైనా పంచాయతీ వచ్చినప్పుడు అందుబాటు నీ రేషన్ కార్డ్, నీ డబుల్ బెడ్రూమ్, నీ సిమెంట్ రోడ్లు, నీ మోరీలు, ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు, దవకాలు చక్కగా నడవాలంటే, పెరిగే చెట్లు పచ్చగా ఉండాలంటే ఇవాళ నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. కాబట్టి నేనే అక్కడ ఉంటా. కాబట్టి తప్పకుండా మీరు ఈ సతీష్ని కానీ సతీష్తో పాటుకున్నటువంటి వార్డు మెంబర్ని మీరు గెలిపించి ఇవ్వండి. మళ్ళీ పాత పద్ధతిలో మీకు పనిచేసి పెడతా అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఇవాళ